చదవబడిన లేఖన భాగంలో చిన్న విషయాన్ని మనము ధ్యానం చేసుకుందామండి. చదవబడిన వాక్య భాగం ఏమిటి? వారు కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. ఎవరు మొరపెట్టారు? ఇక్కడ ఎవరు మొరపెడితే దేవుడు వారి మొరను విన్నాడు. ఎవరు మొరపెడితే, ఎవరు ప్రార్థన చేస్తే వారికున్న అక్రతలు దేవుడు తీర్చాడు. రాత్రి మనం అనుకోవచ్చు, ప్రియమైన బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం ఉంటున్నాం కనుక, దేవునితో మనం ఉండడానికి ఇష్టపడుతున్నాం కనుక దేవుడు మనలను కాపాడుతాడనే విషయాన్ని మనము బాగా మనకు తెలుసు. అందుకే ఆయన ఆదుకుంటాడు, ఆదరిస్తాడు, విడిపిస్తాడు, జయమునిస్తాడు, అలాగే మనలను నిలబెట్టేవాడుగా ఉన్నాడని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు నామము, బిరుదు ఉందంట. ప్రియమైన బిడ్డలారా, ఆయన ఎటువంటి వాడండి? ఆశ్చర్యకరుడైన, ఆశ్చర్య కార్యములు చేసే గొప్ప దేవుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, నిత్యము వెలసిల్లేటటువంటి గొప్ప దేవుడు ఉంది. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. ముందు కాలంలో ఉన్నాడు ఆయన, ఈ కాలంలో కూడా ఉన్నాడు, రాబోయే కాలంలో కూడా ఆయన ఉండేవాడైనటువంటి నిత్యమైనటువంటి దేవుడుగా పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. ఈ రోజున మనము దేవుని సన్నిధిలో ఉండడానికి, దేవునితో గడపడానికి యేసుని నమ్ముకుంటే మనకు ఉన్నటువంటి మేలేమిటి? ఆయన సన్నిధానానికి వస్తే మనకున్నటువంటి క్షేమం ఏమిటి? ఆరోగ్యం ఏమిటి? మనకున్నటువంటి మన స్థితులు, మన బతుకులు ఎలాగుంటాయో మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసయ్యను నమ్ముకుంటే కలిగేటటువంటి లాభం. ఈ రోజున ఏ మనుషుడైనా ఏ పని చెయ్యాలన్నా కానీ లాభం లేనిదే మనుషుడు పని చేయడం లేదండి. ఎవరన్నా దారంటే వెళ్తున్నటువంటి మనల్ని పిలిచి, ఏమండి కొద్దిగా ఈ పని చేసి పెట్టండి అంటే మనం ఏమంటాం? వాళ్ళని చాలా సంతోషం అమ్మా, పని చేయమన్నా కనుక నేను పని చేసి పెడతాను, నీకు ఊరికినే చేసి పెడతాను అంటామా మనం? ఒకరోజు కొట్టులోకి వచ్చి పని చేయండి, ఓ రోజు మా ఇంట్లోకి వచ్చి పని చేయండి అని ఒకవేళ ఎవరన్నా మనలను సాధారణంగా ఆహ్వానిస్తే మనం చెప్పేటటువంటి మాట ఏంటో తెలిసింది, నాకేమి ఇస్తావు, నాకేంటి లాభం? ఈ రోజున లాభం లేదు మనం ఏ పని చేయమండి. చేస్తామా? దేవుడి దగ్గరికి రావడం కూడా లాభంతోనే వస్తున్నాం, దేవుని దగ్గర కూర్చోవడం కూడా లాభంతోనే మనం కూర్చోటున్నాం. దేవుని దగ్గరికి వస్తే నాకున్నటువంటి అక్రతలు దేవుడు తీరుస్తాడు, అవసరతలు తీరుస్తాడు, శ్రమల నుంచి విడిపిస్తాడు, ఇబ్బందుల నుంచి విడిపిస్తాడు అనేటువంటి ఆలోచన కలిగి మనము దేవుని సన్నిధానంలో ఉంటున్నాం. ప్రియమైన బిడ్డలారా, స్వార్థమే, ఎవరిదైనా స్వార్థమే, నీదైనా నాదైనా మనందరిదైనా, ఈ లోకంలో అందరిది కూడా స్వార్థమైనటువంటి జీవితమే. కానీ యేసయ్య ఏ స్వార్థం చూసుకోకుండా నిన్ను నన్ను అయినా రక్షించడానికి పరలోకము నుంచి భూమి మీదకైనా దిగి వచ్చినట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. చెప్తామా? స్తోత్రం చెప్తాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎందుకంటే ఆయన ఉపకారం చేసేవాడు, అపకారికి కూడా ఉపకారం చేసే గొప్ప గుణం కలిగిన వాడు ఆయన. అందుకే సిలువలో ఆయన ఏమంటారో తెలిసింది, ఆయన శిక్షిస్తున్న వారిని, ఆయన బాధ పెడుతున్న వారిని, ఆయన సిలువేస్తున్న వారిని చూసి తండ్రితో ఏమని ప్రార్థన చేస్తాడు? ఆయన ఉపకారం చేసేవాడు కనుక ఆయన నిందించి, ఆయన శిక్షించి సిలువ వేస్తున్న వారిని చూసి యేసు ప్రభువు చెప్పిన మాట తెలుసా? ప్రభువా, తండ్రి, వీరేమి చేస్తున్నారు, వీరికి తెలియదు కనుక దయచేసి వీరిని క్షమించమని అన్నటువంటి గొప్ప దేవుడు. ఈ రోజున నీవు నేను దేవునితో ఉండడానికి, దేవునితో గడపడానికి ప్రభు ఇచ్చిన శ్రేష్టమైన కృప ఏంటో తెలిసింది, ఆయన నిన్ను నన్ను రక్షించడానికి పరలోకం నుంచి భూమి మీదకైనా దిగి వచ్చాడు అనేటువంటి సత్యాన్ని మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఈ లోకంలో ఉన్నటువంటి ఎవరైనా కానీ ప్రార్థన చేస్తే, మొరపెడితే, ఆయన అడిగితే ఆయన ఏం చేసేవాడు అంటే, ఆయన చూడండి, యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. ఆపదల్లో నుండి విడిపించడం అంటే సామాన్యమైనటువంటి కార్యాలు కాదండి. ఆపదలో ఉండి ఆయన వారిని విడిపించిన 13వ వచనం చూస్తే ఇంకొక మాట ఉంటుంది చూడండి. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో ఉండి వారిని విడిపించెను. మొరపెడితే విడిపించిన వాడు. కష్టకాలమందు యెహోవాకు మొరపెడితే ఆయన వారి ఆపదలుండి వారిని విడిపించిన వాడు. 19వ వచనం కూడా చూస్తే ఇక్కడ ఒక మాట ఉంటుంది, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిన ఆయన వారి ఆపదలుండి వారిని విడిపించిన. ఎన్నిసార్లు చూసిన ఆపదల నుంచి విడిపించిన గొప్ప దేవుడే.
నిన్ను నన్ను కూడా ఆపదల నుంచి విడిపించాడు, చాలా కష్టాల నుంచి విడిపించాడు, ఇబ్బందుల నుంచి విడిపించాడు. 2019 సంవత్సరం, 2020, 2021 సంవత్సరాలు మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియమైన గుండెలు తరుక్కుపోయేటువంటి సమస్యలు అవి. కరోనా వచ్చిన రోజులు అవి. కరోనాతో అనేక మంది మచ్చానబడి మచ్చం నుంచి హాస్పిటల్కి వెళ్ళి ఇంటికి రాకుండా అదే మచ్చం చేత కాటికి వెళ్ళిన రోజులు అవి. అటువంటి రోజుల్లో నుంచి దేవుడు నిన్ను నన్ను కాపాడి భద్రపరిచాడు. డబ్బుతో కాదండి, ఆస్తుపాస్తులతో కాదండి, నీకున్న ధనంతో కాదు, నీకున్నటువంటి బంధుమిత్రులతో కాదు, ఎవరిని బట్టి నిన్ను ఆయన రక్షించలేదు. కానీ ఆయన రక్షించేవాడు గనుక, ఆయన కాపాడువాడు గనుక, మొరపెట్టే వారికి సహాయము చేసేవాడు గనుక, ఆపదల్లోంచి విడిపించేవాడు గనుక నిన్ను కరోనా నుంచి దేవుడు విడిపించాడు. విడిపించి నేను నిలబెడితే మనం చేసే పని ఏంటో తెలిసింది, కాపాడిన దేవుణ్ణి మనం దూషించగలిగేటువంటి గొప్ప స్థితిమంతులు మనం. రక్షించిన వాడిని ఏ రక్షించవయ్యా, ఏ మేలు చేస్తావయ్యా అనేటటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి మనుషులమే మనం. అయినా కానీ అన్నిటిని ఆయన ఓర్చుకుంటున్నాడు, అన్నిటినీ ఆయన తాళుకుంటున్నాడు. అన్ని విషయాలలో దేవుడు మనకు సహాయంగా ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆపదల్లో ఎలాగ విడిపిస్తాడైనా, ఆపదల్లో ఎలాగానో రక్షిస్తాడు, ఎటువంటి ఆపద నుంచి మనం తప్పిస్తాడు అంటే దానియేలు గ్రంథంలో ఒక విషయం ఉంది, జ్ఞాపకం చేసుకోండి. దానియేలు గ్రంథము 3:20 చూస్తే ప్రియమైన బిడ్డలారా, దానియేలును సింహం బోనులో పడేసేటువంటి సందర్భం వచ్చినప్పుడు దానియేలు ఏమాత్రం కిమ్మనకుండా దేవుని చిత్తానికైనా తల ఒగ్గాడు. దేవుని చిత్తానికి తల ఒగ్గాడు. ఏంటో చిత్తం? ప్రభువా, నన్ను సింహాల గుహలో పడేయడం నీ చిత్తమా? రాజు దగ్గర నన్ను కనపరచడం నీ చిత్తమా? రాజుకు తెలివి రావడానికి, రాజుకు కనులు తెలియజేయడానికి, రాజుకు ఉన్నటువంటి గుడ్డితనము పోవడానికి, నువ్వు మహిమాన్వితుడు అని, నువ్వు గొప్ప దేవుడు అని తెలియపరచడానికి నన్ను సింహాల బోన్లోకి పడేస్తావా ప్రభా? సింహాల బోన్లోకి నన్ను పంపిస్తావా? అయినా నాకు ఏమీ కాదు అన్నాడు దానియేలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 3:20 చూడండి ఒకసారి. దానియేలు గ్రంథము 3:20 చూస్తే ఇక్కడ ఒక విషయాన్ని మనం చూస్తామండి. మరియు బలిష్ఠులలో కొందరిని పిలువనప్పించి షడ్రక్కును మేషకును అబేద్నెగోలను బంధించి వేడి వేడి మండుచున్న గుండంలోనికి వేయుడని రాజు ఆజ్ఞ ఇచ్చాడంటే. చూడండి, దానియేలు సింహం బోను నుంచి కాపాడిన దేవుడు షడ్రకు మేషకు అబేద్నెగోలను ఎటువంటి కష్టం నుంచి కాపాడుతున్నాడండి. అగ్ని గుండములోనికి వెళ్ళిపోయే పరిస్థితుల నుంచి షడ్రకు మేషకు అబేద్నెగోలను దేవుడు కాపాడాడు. ఈ రోజున అటువంటి సమస్యలు మనకు లేవండి, అటువంటి కష్టాలు మనకు లేవు, అటువంటి ఇబ్బందులు మనకు లేవు. ప్రాణము పోయే స్థితి కనుక మనకు వస్తే వెంటనే ప్లేట్ ఫిరాయించేస్తాం. మనం ప్రాణం పోయే స్థితి వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాం తెలిసి వెంటనే ప్లేట్ ఫిరాయించేస్తాం. నువ్వు దేవుడు నమ్ముకున్నావు కదా, నువ్వు మందిరానికి వెళ్తావు కదా, అందుకే నీకు ఆధార్ కార్డు లేదు అని ఒకవేళ అన్నాడు. లేదయ్యా, నేను ఏ మందిరానికి వెళ్ళను, ఏ దేవుని దగ్గరికి నేను వెళ్ళను, వెంటనే మన ప్లేట్ మార్చేస్తాం. ఎందుకంటే మనకు కావాల్సింది ఈ లోకములో ఉన్నటువంటి జీవితమే. ఈ లోకం తర్వాత చాలా జీవితాలు ఉంటాయి. మనం మరణించిన తర్వాత పరలోక రాజ్యానికి వెళ్తాం. పరలోక రాజ్యంలో నిత్య సుఖాలు ఉంటాయి, నిత్య సంతోషం ఉంటుంది. ఈరోజు నువ్వు నేల మీద నడుస్తున్నావేమో, పరలోక రాజ్యానికి వెళ్తే బంగారు వీధులలో తిరిగేదను. అక్కడ ఏముంటాయంటండి? బంగారపు వీధులు ఉంటాయంట. నువ్వు కాలు పెడితే బంగారం ఉంటుందని కిందని. ఈ రోజునైతే మనం చెవులకి ముక్కులకి మెళ్ళను బంగారం వేసుకుని మురిసిపోతున్నామేమో, కానీ అక్కడైతే పరలోక రాజ్యంలో బంగారపు వీధులే ఉంటాయంట. ఆ బంగారపు వీధుల్లో కాలు కింద పెట్టిన తర్వాత కాలు కింద చూసుకుంటే అంతా కూడా బంగారమే. మన కొద్ది బంగారం కొనుక్కుంటే చాలా బాధపడిపోతూ ఉంటాం. బంగారం కొనుక్కోవడానికి ఇప్పుడు బంగారపు రేట్లు పెరిగిపోయి, కానీ పరలోక రాజ్యంలో ఎటువంటి బంగారం అంటే వీధులు కూడా బంగారమయమే. అటువంటి స్థితిలో మనల్ని ఉంచాలని కోరుకుంటున్నాడు. కానీ షడ్రకు మేషకు వచ్చిన కష్టాలు నీకు నాకు ఎప్పుడు రాలేదండి. దానియేలుకు వచ్చిన కష్టాలు నీకు నాకు ఎప్పుడు కూడా రాలేదు. మనకు వచ్చేయని కూడా సర్వసాధారణమైన కష్టాలు, చిన్న చిన్న అప్పులు కానీ, చిన్న చిన్న బాకీలు కానీ, ఒకవేళ అద్దెలు కట్టుకోలేకపోవడం, కరెంటు బిల్లు కట్టుకోలేకపోతాం, లేకపోతే ఒక పూటకి భోజనం సరిగ్గా తినలేకపోవడం, ఈ కష్టాలు తప్ప బలిష్టమైన కష్టాలు మనకేం రాలేదు. వచ్చినాయండి,
షడ్రక మేషక అబేద్నెగో వచ్చిన కష్టం మీకు వచ్చిందా? అగ్నిగుండంలో పడేసి ప్రాణం తీయాలి రాజు చూసుకున్నటువంటి కష్టాలు మీకు అన్నడైనా వచ్చినాయా? రాలేదు. అయినా గాని తనకు మొర్ర పెట్టు వారిని మొర్రన బట్టి ఆయన వారి ఆపదలోంచి వారిని విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. వారు ఎలా ప్రార్థన చేస్తుంటారండి షడ్రక మేషక అబేద్నెగోలు? ప్రభువా, రక్షించడానికి నువ్వు సమర్థుడవు. ఒకవేళ రక్షించకపోయినా ఈ ప్రతిమకు మేము మొక్కము, రాజు ఆజ్ఞ కూడా మేము వ్యతిరేకిస్తాము, గాని వేరొక విగ్రహానికి మేము మొక్కుబడి చెయ్యం. మేము చేతులు జోడించే విగ్రహాన్ని మేము మొక్కం. కారణం ఏంటంటే నిత్యుడైన దేవుడు, సత్యమైన దేవుడు, సమాధానకర్తవు, బలవంతుడైన దేవుడు నీవు. నిన్ను తప్ప మేము ఎవరిని పూజించమన్నారు వారు ముగ్గురు కూడా. కానీ మనం ఏం చేస్తాం తెలిసింది? అవకాశం వస్తే ఏ కట్టడి అన్నా కానీ దాటి వెళ్ళిపోవడానికి మనము ఇష్టపడతాం ప్రియదనబడారా. కానీ షడ్రక మేషకు అబేద్నెగోలు దానియేలు కూడా కనీసం భోజనం తినే విషయంలో కూడా వారు దేవుని మాటను వ్యతిరేకించలేదు. భోజనం చేసే విషయంలోనండి, పానం తాగే విషయంలోనండి దేవుని మాటను వారు విసర్జించలేదు కనుక, దేవుని ఆజ్ఞను వారు ఉల్లంఘించలేదు కనుక వారి జీవితాలలో ఎటువంటి కష్టం వచ్చినా వారు మొరపెడితే ఆ మొరను దేవుడు ఆలకించి వారిని విడిచిపెట్టాడు, దేవుని విడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని ఆదుకునేవాడు, ఆదరించేవాడు. 28వ వచనం చూడండి ఒకసారి. 28వ వచనం చూస్తే 107వ కీర్తన 28వ వచనం, దాన్ని మూసేయండి. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలోని వారిని విడిపించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎటువంటి శ్రమలండి అవి? తాళుకోలేనటువంటి శ్రమలు, తాళుకోలేని శ్రమలు, ఓర్చుకోలేని శ్రమలు. ఈ రోజున అటు ఓర్చుకోలేని శ్రమలు మనకి ఏం రాలేదు. అయినా కానీ దేవుడు మనల్ని కాపాడి భద్రపరుస్తున్నాడు, క్షేమం ఇస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు. తాళలేని బాధలు అంటే ఎలా ఉంటుందో తెలిసింది మీకు? ఎప్పుడైనా ఆసుపత్రిలో ఉండి ఊపిరి పీల్చుకోవడానికి వీల్లేని పరిస్థితుల్లో వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు శ్రమకు తాళుకోలేనటువంటి శ్రమ అటువంటిదో, బాధ ఎలా ఉంటుందో అప్పుడు మనకు అర్థమవుతుంది. ఇప్పుడు అర్థమవుదా? శ్రమకు తాళుకోలేని బాధలు కూడా తెలుసని, నువ్వు ఇంకో గంటలో చచ్చిపోతావయ్యా, ఇంకో గంటే బ్రతుకుతావు, నువ్వు నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకో అని ఆసుపత్రిలో డాక్టర్ గారు ఒకవేళ మనకు చెప్తే ఆ శ్రమ ఇంత అంతా కాదండి. ఆ శ్రమలు కూడా దేవుడు మనకు అనుమతించలేదు. ఆ శ్రమలు కూడా మనకు రాకుండా దేవుడు చూశాడు. కొద్దిపాటి జ్వరం వస్తే, కొద్దిపాటి రొంప వస్తే, కొద్దిపాటి కాళ్ళు చేతులు నిప్పులు వస్తే, కొంతసేపు మనము అస్వస్థగా ఉంటే, ఆరోగ్యం బాగోపోతే అయ్యో నాకేంటి ఈ అనారోగ్యం, నాకేంటి ఈ బాధలు అని మనం ఏం చేస్తున్నాం తెలుసండి? దేవుని సన్నిధానంలో దేవుణ్ణి ఎన్నో తిడతాం. ఏంటి దేవుడు అయ్యా, రోజు ప్రార్థన చేస్తున్నాను, ఆదివారం ఆధార గుడికి వస్తున్నాను, శనివారం ఉపవాస ప్రార్థనకు వస్తున్నాను, కానుకలు సమర్పిస్తున్నాను, ప్రతి నెల నీకు కానుకలు ఇస్తున్నాను, దశభాగాలు ఇస్తున్నాను, ఏంటి నాకు ఈ కష్టాలు? మా పక్కడు బాగున్నాడు కదా, వాడికి అన్ని సమృద్ధిగా ఉన్నాయి కదా, నాకేంటి ప్రభువా అని మనం కొద్దిపాటి చిన్నియే 10 రూపాయలు టాబ్లెట్ వేసుకుంటే పోయే రోగాలు అమ్మా. 10 రూపాయలు టాబ్లెట్లు వేసుకుని పోయే రోగాలు, 10 రూపాయలు కదా 100 రూపాయలు ఖర్చు పెడితే పోయే రోగాలను బట్టి మనం తాళలేకపోతున్నామే. ఇక్కడ బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది ప్రియమైన బిడ్డలారా, శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొర్రపెట్టిరి, దేవుడు వారిని విడిపించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అగ్నిగుండానికి వెళ్ళడానికైనా వాళ్ళు సిద్ధపడిపోయారు, కానీ ప్రతిమకు మొక్కడానికి వారు ఇష్టపడలేదు. ఈ రోజున మనం లోకంలో జీవిస్తున్నాం, భూమి మీద జీవిస్తున్నాం. దేవుడు మనల్ని రక్షించుకున్నాడు, దేవుడు తన స్వరక్తం ఇచ్చి మనల్ని కడిగి పవిత్రపరిచాడు. అమ్మా, ఇక పాపంలోనికి వెళ్ళకండి, పాపపు జోలికి వెళ్ళకండి, మీరు నీతిగా బ్రతకండి, నీతిమంతులుగా ఉండండి, నేను మరలా తిరిగి వస్తాను, నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తానని దేవుడు మనకు రక్షణ ఇస్తే, ఆ రక్షణ మనం పక్కన పెట్టి మన ఇష్టానుసారంగా ఈ లోకంలో మనం జీవిస్తున్నాం, ఇష్టానుసారంగా జీవిస్తున్నామండి. ఒక విషయం బైబిల్ గ్రంథంలో ఉంటుంది, ఇది సమయమా అంటాడు దేవుడు. సమయం ఉంది, ప్రతిదానికి సమయం ఉంటుంది ప్రియమైన బిడ్డలారా. తినడానికి సమయం ఉంటుంది, కట్టుకోవడానికి సమయం ఉంటుంది, రాళ్ళు కుప్ప వేయడానికి సమయం ఉంది, రాళ్ళు తీసివేయడానికి సమయం ఉంది. కానీ ఏ దేనికి సమయం ఉన్నా కానీ దేవుడు ఒకటే చెప్పాడు, దేవుని స్తుతించేయడానికి సమయము లేదు. ఎల్లప్పుడూ
దేవునికి స్తుతియాగం చేయను అన్నాడు. ఆ విషయాన్ని కూడా మర్చిపోయి పక్కన పెట్టేసి మనం ఈ లోకంలో మనము తిరుగుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, గమనించండి. ఎటువంటి శ్రమ నుంచి తప్పించగల గొప్ప దేవుడు, ఎటువంటి ఇరుకుల నుంచి తప్పించగల గొప్ప దేవుడు. దేవుని మీద విశ్వాసం ఉంచండి, మనుషుల మీద కాదా, డబ్బు మీద కాదు, ధనం మీద కాదా. ఇదంతా కూడా ఒక రోజున మన నుంచి వేరైపోతుంది, విడిచి వెళ్ళిపోతుంది. కానీ దేవుడు ఒక్కడే శాశ్వతమైన వాడు, ఆయన సన్నిధి ఒక్కడే శాశ్వతమైనది. ఈ లోకం గతించిపోతుంది, నూతన సృష్టి, నూతన ఆకాశము, నూతన సృష్టి కూడా కలుగుతుంది. కానీ పరలోక రాజ్యం మాత్రం నిత్యము నిలిచి ఉంటుంది. అక్కడ దేవుడు మనకు ఇంటిని తయారు చేస్తున్నాడండి. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. అక్కడ యేసు ప్రభువు స్వయంగా చెప్పిన ఒక మాట ఉంటుంది చూడండి. 14వ అధ్యాయం 2వ వచనంలో, యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 2వ వచనం, నా తండ్రి అంట అనేక నివాసములు కలవు, లేని ఎడలను మీకు చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకుని పోదును అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువు స్టేట్మెంట్ ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు చెప్పిన మాట, ఇక్కడ ఇల్లు కోసం, ఇక్కడ స్థలాల కోసం, ఇక్కడ బ్రతుకుల కోసం మనం బాధపడుతున్నామే. కానీ మనకు ఉన్నటువంటి ఇల్లు ఎక్కడ ఉందో తెలుసండి? ఈ భూమి మీద కాదండి, పరలోక రాజ్యంలో. దేవుడు మన కొరకు ఒక ఇంటిని సిద్ధపరచడానికి వెళ్ళాడు. ఆయన మరలా తిరిగి వస్తాడు, మధ్యాకాశానికి వస్తాడు. మనము భూమి మీద నుంచి రెప్పపాటులో మార్పు పొంది ఆయనను మనం ఎదుర్కొన్న అంత గొప్ప భాగ్యం ఇచ్చాడు దేవుడు మనకి. అట్టి ఘనతనివ్వడానికి ఆయన చూస్తున్నాడు. మనమేమో లేదు లేదు నేను ఇక్కడే ఉంటానండి, నేను ఇక్కడే ఉంటాను అంటున్నాడు. భూమి మీద ఉంటే మనకేం కలుగుతుంది? అనారోగ్యాలు వస్తాయి, అస్వస్థలు వస్తాయి. ఈ మట్టి శరీరంలో, మట్టి కుండలో ఉన్నంత చేపు కూడా మన బ్రతుకంత కష్టాలే, మన బ్రతుకంతా కష్టాలే. ఈ కష్టాలు పోవాలంటే మనం ఏం చేయాలి? ప్రభువా త్వరగా వచ్చేనైనా, దేవా నువ్వు త్వరగా వచ్చేయి, నేను త్వరగా నిన్ను ఎదుర్కోవాలి, నీతో పాటు నేను పరలోక రాజ్యానికి వచ్చేయాలి, అక్కడ నేను ఉండాలి. పరలోక రాజ్యం ఏముంటుంది ఏంటంటే ఆకలి దప్పికలు లేనటువంటి రాజ్యము, సూర్య చంద్రులు లేని రాజ్యము, యేసు ప్రభువే తేజమహిముడుగా అక్కడ వెలసిల్లేటువంటి రాజ్యం, నిత్య రాజ్యం. కనుక ఆ రాజ్యంలో ఆయన ఉంచాలని నేను చూస్తుంటే, నీవు భూమి మీద మాత్రము నీ బ్రతుకంతా కూడా దేవుని వైపుకి తిరగకుండా లోకం వైపు తిరుగుతున్న సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఆయన ఆదుకుంటాడు, నిన్ను ఆదరిస్తాడు, నిన్ను రక్షిస్తాడు, నిన్ను కాపాడుతాడు, నిన్ను ఆయన విడిపిస్తాడు. సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడిన శ్రమకు తాళ లేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలుండి వారిని విడిపించిన దేవునికి స్తోత్రం కలుగును గాక. విడిపించడంలోగా మామూలుగా విడిపించలేదండి దేవుడు. షడ్రకు మేషకు అబేద్నెగో మామూలుగా విడిపించాడా? రాజుగారు చూస్తుండగా ముగ్గురిని అందులో పడేస్తే ముగ్గురితో పాటు ఇంకొక ఆయన అందులోకి వెళ్ళిపోయాడు. ఎవరినైనా దేవదూత దేవుడు పంపించాడంతే. వీళ్ళ ముగ్గురు అగ్నిగుండంలో పడవేయబడిన వెంటనే దేవదూత వారితో ఉండి వారితో పాటు తిరుగుతున్నాడు. దేవదూత కూడా వారితో పాటు ఉండి పాటలు పాడుతున్నారు. వారు అగ్నిగుండంలోకి వెళ్ళిన తర్వాత కాలిపోవాలి, బూడిదైపోవాలి. కానీ అగ్నిగుండంలో ఎలా తిరుగుతున్నారంటే వాళ్ళు సంతోషంతో, ఆనందంతో గొంతులు వేసుకుంటూ తిరుగుతున్న పాటలు పాడుతున్నారట. ఈ ముగ్గురితో కాకుండా ఇంకొక ఆయన కూడా తిరుగుతున్నారు. ఈ ముగ్గురితో పాటు ఇంకొక ఆయన తిరిగి ఆయన షడ్రకు మేషకు అబేద్నెగో వాళ్ళకి కనబడలేదు. ఎవరికి కనబడ్డారు? ఒడ్డు మీద నుంచి కుర్చీ వేసుకుని రాజ సింహాసనం మీద కూర్చొని చూస్తున్నటువంటి రాజుగారికి కనిపించాడు. మొట్టమొదటిగా మనం ముగ్గురు గదిలో పడేసింది, నాలుగో వాడిని ఎక్కడి నుంచి వచ్చాడు, నాలుగో వాడిని ఎందుకు పడేసావు అని అడుగుతున్నాడు రాజుగారు. కానీ వారు ఏమన్నారు? అయ్యా మేము నాలుగో వాడిని పడేది, మేము వేసింది ముగ్గురమే, కానీ నలుగురు కనబడుతున్నారా, మమ్మల్ని కూడా చూడండి అని రాజుగారి దగ్గరికి వెళ్ళి సైనికులు కూడా చూస్తున్నప్పుడు, అవునండో రాజుగారు నాలుగో వాడు కూడా ఉన్నాడు, నాలుగో వాడు వస్త్రాలు మాత్రం తెల్లగా దగదగా మేర్చిపోతున్నాయి. అగ్నిగుండంలో ఉన్నటువంటి వీరు బయటికి కనపడరండి. నిప్పు రాజుకుని అగ్నిగుండంలో ఉన్నప్పుడు ఎవరికి వారు కనపడరు, కానీ అగ్నిగుండము వారిని రాజుగారికి చూపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆపదలో నుంచి విడిపించే గొప్ప దేవుడు. నువ్వు శ్రమలతో వారికి తాళలేక, శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో వారిని విడిపించాడు. ఆదుకునే దేవుడండి. ఈ రోజున తల్లిదండ్రులు ఆదుకోలేకపోతున్నారు, బంధుమిత్రులు ఆదుకోలేకపోతున్నారు, ప్రభుత్వాలు కూడా ఆదుకోలేకపోతున్నాయి.
కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వం కూడా ఎంతవరకు సహాయం చేస్తుందండి? దేవుడు సహాయం చేస్తే తప్ప ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడానికి ఎవరి వల్ల కూడా కాదండి. విజయవాడలో వరదలు వస్తే ప్రభుత్వం అతలాకుతలం అయిపోయింది. ఆహార పదార్థాలు పంచిపెట్టి వాళ్ళు పంచిపెడుతున్నా కానీ, ఇక్కడ నుంచి ఎవరైనా దానాలు చేసి పంపించినా కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆహార పదార్థాలు కుళ్ళిపోయి వారికి చేరక రోడ్డు మీద పడేసే సందర్భాలు చాలా చూస్తున్నాం. ప్రభుత్వం వల్ల కాదండి కాపాడడం, దేవుడు ఒక్కడి వల్లే కాపాడడం సాధ్యమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మొట్టమొదటిగా ఆదుకుంటాడు. రెండవది, ఆయన మనకు జయమునిస్తాడు. నువ్వేదన్నా పని చేస్తున్నావు అనుకో, ఏదైనా అవసరం ఉన్నావు అనుకో, దేవుడు నీకు జయమిచ్చేవాడు. ఆయన ఎలా జయమిస్తాడు? ఆజానుభావుడు గొలియాతు 6 మూళ్ళ జానులు ఉన్నాడంట. ఎవరు ఆడి దగ్గరికి వెళ్ళి నుంచుంటే వాళ్ళందరూ కూడా చిన్న ఎలక పిల్లలా కాపాడుతున్నారు. వాడుకున్న బలం, వాడుకున్న శక్తి, వాడుకున్న దేహ ద్రౌఢ్యం చూసి సైనికులందరూ కూడా పారిపోతున్నారు. సౌలు రాజు కూడా పారిపోయి ఇంట్లోకి వెళ్ళిపోయి తల మీద నెత్తి మీద కొట్టేసుకుని పడుకున్నాడు, తడి కొట్టేసుకుని పడుకున్నాడు. అంతే. సౌలు కూడా యుద్ధంలో లేడండి. అలాగే దావీదు అన్నగారులు యుద్ధం దగ్గరికి వెళ్ళారు, కానీ వాడు వచ్చి ప్రగల్భాలు పలుకుతుంటే, వాడు వచ్చి భీకరమైన మాటలు మాట్లాడుతుంటే వాళ్ళందరూ కూడా జడిసిపోయి ఎవరి డేరాల్లోకి వారు వెళ్ళి భయపడుతూ డేరాల్లో బ్రతుకుతున్నారంట. ఎన్ని దినాలు అలా చేశారు? 40 రోజులు. గొలియాతు రావడం, సవాల్ చేయడం, వాడు వెళ్ళిపోవడం, మరలా 2వ రోజు రావడం, 3వ రోజు రావడం, మళ్ళీ సవాల్ చేయడం, వెళ్ళిపోవడం. అలాగే 40 దినాలు వాడు సవాల్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. రే, ఎవరన్నా నా మీదకి వచ్చి నన్ను గెలిస్తే నా సైన్యం అంతా ఓడిపోనట్టే, మేము మీకు దోసోహలం అవుతాం. ఒకవేళ ఎవడన్నా నాతో యుద్ధానికి వచ్చి వాడు ఓడిపోతే మీ రాజ్యం అంతా మస్తగతం అయిపోతుందని సవాలు చేస్తూ తొడగొడుతూ జబ్బలు జరుస్తుంటే ఒక్కడు అక్కడ నిలవలేకపోయాడు. ప్రియమైన బిడ్డలారా, కానీ దేవుని బిడ్డలను అంతా ప్రగల్భాలు పలుకుతూ దేవుని బిడ్డలు కించపరుస్తుంటే దేవుడు ఊరుకుంటాడా? నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఎవరైనా నిన్ను దూషిస్తున్నప్పుడు, నిన్ను హింసిస్తున్నప్పుడు, ఒకవేళ నిన్ను బాధ పెడుతున్నప్పుడు దేవుడు చూస్తూ ఊరుకోడండి. నువ్వు నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి భక్తిపరురాలుగా ఉంటే దేవుడు నీ మీద ఈగను కూడా వాళ్ళనెవడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఆయన బిడ్డవు నువ్వు. ఆయన నిన్ను కాపాడడానికి ఇష్టపడుతున్నాడు కనుక నీ మీద ఏగ కూడా ఆయన వాళ్ళనేవాడు. దావీదు చూడడానికి వెళ్ళాడు సరదాగా. అన్నాలను చూస్తురామని తండ్రి యెషయా పంపిస్తే అటుకులు తీసుకుని, ఆ యొక్క మరమరాలు తీసుకుని, వారికి ఆహారంగా పిండి వంటలు తీసుకుని, రొట్టెలు తీసుకుని అన్నగారు క్షేమక్షేమం చూసుకురా వెళ్ళి. యుద్ధంలో ఉన్నారు వాళ్ళు, 40 దినాలు అయిపోయింది. వాళ్ళు ఎలాగున్నారేంటో మనకు సమాచారం తెలియలేదు. రే చిన్నోడా, అని వెళ్ళి వారిని చూసుకురామని దావీదుని తండ్రి యెషయా పంపిస్తే దావీదు వచ్చి ఆ యుద్ధంలో దూరేసరికి వెంటనే యుద్ధంలో వాడు వస్తున్నాడు. వాడు వచ్చి ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఏమండి, రే ఎవరు వస్తారా రండి నా మీదకి యుద్ధానికి, నన్ను జయిస్తే మా దేశాన్ని జయించినట్టని వాడు తొడగొడుతూ మాట్లాడుతుంటే, వాడు కొండ మీద ఉంటే వాళ్ళు లోయలో ఉన్నారు. లోయలో ఉన్న వాళ్ళు ప్రతి వాడు పారిపోతున్నాడంట. దావీదు అన్నాడంట, ఎందుకు అలా పారిపోతారు? ఎందుకు రాని చూసి పారిపోతున్నారు? మన దేవుడు గొప్పవాడురా, మన సున్నత పొందిన వాడురా. మన దేవుడు గొప్పవాడు. ఆయన గొప్ప గొప్ప కార్యాలు చేసేవాడు. ఆయన శ్రమ నుంచి విడిపిస్తాడు, ఆపద నుంచి విడిపిస్తాడు. మనం గొట్టెక్కించే దేవుడు ఉన్నాడురా. మనం ఇశ్రాయేలు జనాంగం, ఇశ్రాయేలు సంతానం. మనం దేవుని బిడ్డలం. అటు సున్నతులని పిలుస్తాడు. వాడికి జరిచి పారిపోవడం ఏంటంటే పెద్దన్నయ్య వచ్చాడు. రేయ్, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? యుద్ధం చూడడానికి వచ్చావు కదా, నీ యుక్తి నాకు తెలుసు, ఎందుకు వచ్చావు ఇక్కడికి, వెళ్ళిపో అంటున్నాడు. లేదా డాడీ పంపించారు, డాడీ పంపిస్తే ఇక్కడికి వచ్చాను, డాడీ చూసిరమ్మంటే వచ్చాను, మీకు క్షేమ సమాచారం తెలుసుకురమ్మంటే ఇక్కడికి వచ్చాను అని దావీదు చెప్తున్నా కానీ పెద్దోడు అలా వినలేదు. దావీదును కొట్టడం మొదలుపెట్టాడు, తిట్టడం మొదలుపెట్టాడు. దావీదు మాత్రం వాడిని చూసి సిర్రెత్తిపోతున్నాడు. ఎలాగ సిర్రెత్తిపోతున్నాడు? సున్నత లేని ఫిలిష్తీయుడు సున్నతి కలిగిన దేవుని బిడ్డలను ఎదిరికిస్తాడా? వారి మీద తొడజరుస్తాడా? జప్పలు జరుస్తాడా? వాడు ఎంతటి వాడు? చూడండి, 2వ సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 38వ వచనం మనం చూస్తే అక్కడ ఉన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 38వ వచనం మనం చూడండి ఒకసారి. మొదటి సమూయేలు 17వ అధ్యాయం 38వ వచనం. బైబిల్ చదువుతాం, నేర్చుకోవాలి. అధ్యాయాలు తీయడం కూడా నేర్చుకోవాలి. ఎన్ని సంవత్సరాలు మనం దేవుని సన్నిధానంలో ఉన్నా, ఎన్ని సంవత్సరాలు మనం దేవుని భక్తి కలిగి ఉన్నా, బైబిల్ తీయడం రాలేదనుకోండి, స్కూల్లో పాఠాలు నేర్చుకున్న పిల్లడు కూడా 10వ తరగతి దగ్గరకు వచ్చిన తర్వాత కూడా ఎక్కలు రాలేదనుకోండి, ఎలాగుంటుంది? నామోసంగా ఉంటుంది కదా.
అలాగే ఇన్ని సంవత్సరాలు మనం దేవునితో ఉండి కూడా బైబిల్ తీయడం మనకు రాలేదంటే మన పరిస్థితి కూడా అంతే. 10వ తరగతి చదివిన పిల్లవాడికి ఎక్కాలు రాలేదంటే ఎంత నామోసియో, అధ్యాయాలు తీయమన్నప్పుడు తీయబోతే అంతే. మొదటి సమయాలు 17వ అధ్యాయం 38వ వచనం చూడండి. పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపచేసి కట్టి యుద్ధ కవచం తొలగించి, ఈ సామాగ్రి దావీదుకు వాడుకలేదు కనుక తాను తొడిగిన వాటిపైన కత్తి పట్టుకుని యుద్ధానికి వెళ్ళగలిగిన శక్తి ఆయనకి లేదు కనుక దావీదు అవి నాకు వాడకలేదు, వీటితో నేను చెప్పేవన్నీ తీసేసి తన కర్రను చేత పట్టుకుని ఏటిలో నుండి 5 నున్నన రాళ్లను తీసుకుని తన ఉన్నటువంటి వడిచెల చిక్కములో ఉంచి వడిచెల చేత పట్టుకుని ఫిలిష్తీయుని చెరువకు పోయిన. చాలండి, దేవునికి స్తోత్రం కలుగునగాక. యుద్ధం చేయడానికి యుద్ధాయుధాలు కావాలి, యుద్ధం చేయడానికి బళ్ళింగ్ కావాలి, యుద్ధం చేయడానికి డాలు కావాలి. యుద్ధం చేసినప్పుడు ఒకవేళ శత్రువు ఏదైనా విసిరితే తలకు తగలకుండా శిరస్త్రాణము కావాలి, రొమ్ములో గుచ్చుకోకుండా గుండెలో గుచ్చుకోకుండా అది కవచము పట్టుకుని యుద్ధానికి వెళ్తారు మామూలుగా ఎవరైనా. దావీదుకి ఈ యుద్ధ సామగ్రి అంతా తొలగించిన తర్వాత సౌలు రాజు దావీదు అన్నాడు, అయ్యా ఈ సామానంతో వెళ్ళంటే ఓపిక నాకు లేదా, యుద్ధ సామాన్ తొడుక్కుని వెళ్తాము ఓపిక నాకు లేదు, ఇవన్నీ నాకు అక్కర్లేదు కానివ్వండి, నా దగ్గర ఒక ఆయుధం ఉందండి. ఏంటంటే ఒడిచెలు ఉంది, ఒడిచెలతో వాడిని చంపేస్తానంటే సౌలు అన్నాడు, ఒరే బాబు వాడు చాలా యుద్ధం నేర్పడరా, యుద్ధంలో మెలకువలు తెలిసిన వాడరా, అటు నిన్ను చంపేస్తాడరా అంటే ఏం లేదు, ఏం పర్లే, నా దగ్గర ఏముంది ఒడిచెల ఉంది. ఒడిచెలలో రాయేసి కొడితే ఎంత తగులుతుందో తెలుసా, ఎదుటివాడి ప్రాణం పోతుంది. రాజుగారు మీకు తెలియదు నేను వెళ్తానని చెప్పి ఒడిచెలు చేత పట్టుకున్నాడు. ఏట్లోంచి వస్తూ 5 రాళ్ళు చేతిలో ఎన్నుకున్నాడు, చిక్కంలో వేసుకున్నాడు. ఒడిచెలు చేత పట్టుకుని ఈ ఫిలిష్తీయుడైనటువంటి గొలియాతు దగ్గరికి వచ్చి గొలియాతు ముందు నుంచుని గొలియాతుతో సవాల్ చేస్తాడు, డే సున్నత లేని ఫిలిష్తీయుడు నువ్వెంతరా, మేము దేవుని బిడ్డలం, ఇదిగో యెహోవా పేరిట నీ మీదకి యుద్ధానికి వచ్చాను అని చెప్పి ఒడిచెలు గిరగిరా తిప్పి అందులో ఒక రాయి పెట్టి ఎప్పుడైతే సూటుగా విసిరాడో వెనకాల దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడేమో. ఈ ఒడిచెల రాయి డైరెక్ట్ గా వాడి నొసరులో దిగి వాడి మొక్కమార్లా ముందుకు దావీదు ముందుకు పడిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆయన జయాన్ని ఇస్తాడండి, ఆపదలో జయాన్నిస్తాడు, ఇరుకులో జయాన్నిస్తాడు, ఇబ్బందులు జయాన్నిస్తాడు. నువ్వు నాకు ఇది సాధ్యం కాదు అన్నటువంటి ప్రతి పరిస్థితిలో నుంచి కూడా దేవుడు నీకు జయమును కలిగించేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి ఆయన ఆదుకుంటాడు, ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన మనకు జయమునిస్తాడు. ఎప్పుడైతే గొలియాతు ముందుకు పడిపోయాడో దావీదు గబగబా ఆడి దగ్గరికి వెళ్ళి ఆడి బొర్రలో ఉన్న కత్తినే తీసి ఆడి కత్తితో నాటి తలకాయ నరికి ఆడి తలకాయని చేత్తో పట్టుకుని ఆ కత్తిని చేత్తో పట్టుకుని రాజుగారి దగ్గరికి గబగబా పరిగెత్తుకు వచ్చేసాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇదేంట్రా ఇంత పొట్టుగా ఉన్నావు, పొరుచుగా ఉన్నావు, నేను ఆయన చూసి భయపడిపోయాను, నువ్వేంట్రా భయపడకుండా ఆడు తలకాయ తెచ్చేసాడు. రాజుగారు ఆశ్చర్యపోతుంటే రాజుగారు తండ్రి నా దేవుడు గొప్పవాడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎంత ధైర్యం నీకు ఎలాగొచ్చింది అని దావీదుని అడిగితే దావీదు అంటాడు, నా తండ్రి గొర్రెలను కాల్చుండగా ఎలుగుబంటి వచ్చిన, సింహం వచ్చిన, ఒక రోజున నా మేక పిల్లను నోట ఖర్చుకుని వెళ్ళిపోతుంటే ఆ ఎలుగుబంటిని పట్టుకుని దాన్ని 2 దవడలు చీల్చి నా మేకను విడిపించుకున్నాను, నా గొర్రెని విడిపించుకున్నాను. ఇదంతా సున్నత లేని ఫిలిష్తీయుడు అని చెప్పినప్పుడు రాజుగారికి భయం వేసింది. ఎందుకు భయం వేసింది చెప్పండి? రాజుగారికి భయం వేసింది. దేవుడు వీడి పక్షమునున్నాడు, దేవుడు వీడికి సహాయం చేస్తున్నాడు. రేపన్న రోజున ఈ సింహాసనాన్ని కూడా వీడు ఆక్రమించేసుకుంటాడని సౌలు రాజుకు భయం వచ్చింది. ప్రియజనబడ్డారా, దేవుడు ఎంత గొప్పగా సహాయం చేస్తారంటే నువ్వు అనుకోని రీతిలో, అనుకోని గడియల్లో, అనుకోని సమయంలో, నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుడు నీకు సహాయం చేసేవాడుగా ఉన్నాడని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. అందుకే వారు కష్టకాలం మంది యెహోవాకు మొర్ర పెట్టిరి, ఆయన వారి ఆపదల నుంచి వారిని విడిపించిన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు నమ్మితే, ఏదైనా నువ్వు నమ్మితేనే నీకు సాధ్యమవుతుంది, నమ్మకపోతే నీకు సాధ్యము కాదు. నీకు విశ్వాసం ఉండాలి, ముందు నమ్మిక ఉండాలి.
చిన్ని చిన్ని సమస్యలకే మనం కొట్టుకుమిట్లాడిపోతే పెద్ద సమస్యలు వచ్చినప్పుడు మనం ఎక్కడ తట్టుకోగలుగుతాం? ప్రియమైన బిడ్డలారా, ప్రాణం మీదకి వచ్చిందనుకో మనం అసలే తట్టుకోలేం. కానీ దేవుని సన్నిధానంలో మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే, దేవుని సన్నిధానంలో దేవుణ్ణి అడిగితే దేవుడు తప్పకుండా మనకు సహాయం చేసేవాడు. మొట్టమొదటిగా ఆయన ఆదుకునే దేవుడు అందరిని ఆదుకుంటాడు. ఆయన బిడ్డలను ఆదుకుంటాడు, లోకాన్ని ఆదుకుంటాడు, ప్రపంచాన్ని ఆదుకుంటాడు. ఎట్టి పరిస్థితుల్లో ఉండగానే ఆయన నిన్ను ఆదుకునేవాడు అనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేస్తుంది. ప్రియమైన బిడ్డలారా, మూడో విషయం, స్వస్థపరిచేవాడు ఆయన. ఎటువంటి వాడినైనా యేసయ్యను నమ్ముకుంటే, యేసయ్యను కలిగి ఉంటే, యేసయ్యతో నువ్వు జీవిస్తూ ఉంటే ఆయన ఆదుకునేవాడు, ఆయన విజయాన్ని ఇచ్చేవాడు. మూడవది, ఆయన నిన్ను స్వస్థపరిచేవాడు. ప్రియమైన బిడ్డలారా, ఎటువంటి స్వస్థత తెలుసండి? మందు లేకుండా, గోళీ లేకుండా, ఇంజక్షన్లు చేయకుండా, టాబ్లెట్లు లేకుండా, ఆసుపత్రికి వెళ్ళకుండా, నువ్వు ఎన్నిసార్లు ఆసుపత్రికి వెళ్ళినా తగ్గినటువంటి రోగం నీలో ఉంటే ఆ రోగాన్ని కూడా తీసివేయగలిగినటువంటి శక్తి ఆయన వస్త్రపు సింగిలో ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లోకరసన సువార్త 8వ అధ్యాయం 43వ వచనంలో ఒక అక్క ఉంది మనకి. అక్కడ ఆ లోకరసన సువార్త 8వ అధ్యాయం 43వ వచనంలో ఒక అక్క ఉందండి. చాలా సంవత్సరాలు బట్టి రోగంతో బాధపడుతుంది, రక్తస్రావం అనే రోగంతో బాధపడుతుంది. తన డబ్బంతా ఖర్చు పెట్టుకుంది, తన డబ్బంతా వ్యయం చేసుకుంది, అనేక వైద్యులు సంప్రదించండి. మొట్టమొదటిగా చేతిలో బ్యాంకులో డబ్బులు తీసి ఖర్చు పెట్టుకుంది, అయిపోయింది. అప్పు చేసింది, అవి కూడా అయిపోయింది. ఇల్లు అమ్మేసింది, అవి కూడా అయిపోయింది. ఏదో స్థలం ఉంటే స్థలం కూడా అమ్మేసింది. తన ధనమంతా కూడా వ్యయం చేసుకుని ఆఖరికి స్వస్థత పడలేక నీరసించి పోయింది. అన్ని పోగొట్టేసుకుంది, తన ద్రవ్యం అంతా ఖర్చు పెట్టేసుకుంది. ఆసుపత్రికి వెళ్ళడానికి ఇక డబ్బులు లేవు, మందులు కొనుక్కుంటే డబ్బులు లేవు. అప్పిచ్చేవాళ్ళు అప్పివ్వడం మానేశారు. ఉన్న స్థలం అమ్మేసింది, ఇల్లు అమ్మేసింది, రోడ్డును పడిపోయింది. దేనికి వరకు? తనకున్నటువంటి రోగం నిమిత్తం రోడ్డు మీదకి వచ్చేసింది, బజార్లోకి వచ్చేసింది. ప్రియమైన బిడ్డలారా, తినడానికి తిండి తక్కువ, ఉండటానికి ఇల్లు లేదు, వాక్ లేదు, ధనమంతా ఖర్చు అయిపోయింది. ఖర్చు అయిపోయిన తర్వాత అప్పుడు ఎవరో చెప్పారు, అమ్మా నీ రోగం పోవాలంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన ఒకవేళ నిన్ను ముట్టుకున్నా, నీవు ఆయన ముట్టుకున్నా, ఆయన వస్త్రపు చెంగు నువ్వు పట్టుకున్నా కానీ నీకు స్వస్థత వస్తుందమ్మా, ఈ పని చెయ్యని ఎవరో చెప్పారు, సలహా ఇచ్చారు. మనకు కూడా ఎవరో సలహా ఇస్తేనే మనం ఇక్కడికి వచ్చాం, దేవుడు మనల్ని పిలిస్తేనే ఇక్కడికి వచ్చాం, దేవుడు నడిపిస్తేనే మనం ఇక్కడికి వచ్చాం. ప్రియమైన బిడ్డలారా, ఆ స్త్రీ కూడా అనుకుంది, అంతకంటే గొప్ప భాగ్యమే ఉందండి. డబ్బులన్నీ ఖర్చు పెట్టేసుకున్నాను, డబ్బులంతా వ్యయమైపోయింది, నా ఆస్తుపాస్తులన్నీ కూడా పోయినాయి, కానీ రోగము బానే. డబ్బులు పోయి, ఆస్తు పోయింది, ఇల్లు పోయింది, వాకులు పోయింది, అన్నీ బానే. కానీ ఈమెలో ఉన్న రోగం మాత్రం పోలే. ఈమెను అంటు పట్టుకుని వదులుతాలే. కొన్ని మొండు రోగాలు ఉంటాయండి, కొన్ని మొండు రోగాలు ఉంటాయి. ఆ మొండు రోగాలు యేసు ప్రభు దగ్గరికి వస్తేనే పోతాయి, యేసు ప్రభు దగ్గర రాకపోతాయి, ఎప్పుడు కూడా నిన్ను వదిలిపెట్టవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి ఆయన నిన్ను స్వస్థపరిచేవాడు. ఎటువంటి వ్యాధి ఉన్న, ఎటువంటి బాధ ఉన్న, ఎటువంటి కష్టం ఉన్నా కానీ, ఎటువంటి అనారోగ్యం ఉన్నా కానీ, ఎన్నటికీ తీరలేటువంటి రోగం ఉన్నా కానీ స్వస్థపరచగలిగినటువంటి గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె ఏం చేస్తుందంటే 8వ అధ్యాయం 43వ వచనం చూడండి. 12 సంవత్సరాలు బట్టి రక్తస్రావం కలిగిన స్త్రీ నొందనదై ఎవరు వెనుకకు? యేసు ప్రభు వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే వెంటనే ఆమె రక్తస్రావం నిలిచిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, మందులు వేసుకుంటే తగ్గలేదండి, ఆసుపత్రికి వెళ్తే తగ్గలేదండి, డాక్టర్ గారు అలా పరీక్షించి ఎలా పరీక్షించి స్కానింగ్ చేయించి అలాగే చూడండి అన్ని చేసినా కానీ ఎంఆర్ఐ తీసినా కానీ ఏం చేయలేదని, ఏం పోలేదంటే ఆమెలో ఉన్న రోగం పోలేదు. మందుల వల్ల తగ్గనది, ఇంజక్షన్ల వల్ల తగ్గనది, డాక్టర్ పరీక్షల వల్ల తగ్గనది. యేసు ప్రభు వారి యొక్క వేసుకున్నటువంటి వస్త్రపు చెంగు ముట్టుకుంటే వెంటనే ఆమె స్వస్థత పొందినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన స్వస్థత ఇస్తే మరలా రాదండి, ఆయన నిన్ను స్వస్థపరిస్తే మరలా తిరిగి రాదు. కొంతమంది ఆపరేషన్లు చేసుకుంటారు, మరలా రోగాలు వస్తూ ఉంటాయి. కొంతమంది ఆపరేషన్ చేసుకున్న మరలా ఆ రోగం తిరిగి మరలా వారిని వెంటాడుతూ ఉంటుంది. కానీ యేసయ్య ప్రభువు స్వస్థపరిస్తే నీ జీవితంలో మరి ఎప్పుడు కూడా అటువంటి రోగం నిన్ను తాకనే తాకదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
ప్రియమైన బిడ్డలారా, ఆయన స్వస్థపరిచేవాడు, ఆదుకునేవాడు, విజయాన్ని ఇచ్చేవాడు. మూడవది, ఆయన నిన్ను స్వస్థపరిచేవాడు. ఆయన నిత్యుడకు తండ్రి కనుక, సమాధానకర్త కనుక, ఆయన ఈ లోకంలో నిన్ను నన్ను కాపాడడానికి వచ్చినవాడు కనుక. అపోస్తలుడైన పౌలు ఒకసారి గ్రీక్ దేశానికి వెళ్ళాడండి. గ్రీక్ దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ మనం చూస్తే 17వ అధ్యాయము 22, 29 వరకు చూస్తే అపోస్తలుడైన పౌలు గారు అపోస్తల కార్యగ్రంథంలో ఇక్కడికి ఏథెన్స్కి వెళ్ళాడు. గ్రీక్ దేశమైనటువంటి ఏథెన్స్కి వెళ్ళి ఏథెన్స్లో అడుగు పెట్టేసరికి ఆ ఏథెన్స్లో ఎక్కడ చూసిన విగ్రహాలు ఉన్నాయంటండి. ఎక్కడ చూసినా విగ్రహాలు, చెట్టు కింద, పొట్ట కింద, అలాగే ఒక బిల్డింగ్ ఉంటే బిల్డింగ్ కింద, ప్రతి చోట కూడా దారంట వెళ్తుంటే వెళ్ళే ప్రతి చోట కూడా ఒక విగ్రహాన్ని పెట్టేశారంటండి. విగ్రహాన్ని పెట్టేసి విగ్రహాలకు మొక్కుతున్నారంట. ఎంతకాలం మొక్కినా కానీ రాయికి మొక్కితే ఏమవుతుంది? ఆ స్టోన్లో ఏముంటుంది శక్తి? ఆ స్టోన్లో ఏం బలం ఉంటుంది? మహిమ ఏముంటుంది? కానీ ఇలా మొక్కుతున్నారు. ఎన్ని సంవత్సరాలు మొక్కినా, ఎన్ని సంవత్సరాలు కొబ్బరికాయలు కొట్టినా, టెంకాయలు కొట్టినా, అరగొక్కుతులు వెలిగించినా, అరటిపళ్ళు పెట్టినా, ఆయాసాలు పెట్టినా, ఎన్నో పదార్థాలు పెట్టినా కానీ పిల్లలు పుట్టే వాళ్ళకి పిల్లలు పుట్టడం లేదు, జబ్బులు ఉన్న వాళ్ళకి జబ్బులు తగ్గడం లేదు, వ్యాధులు ఉన్న వాళ్ళకి వ్యాధులు పోవడం లేదు, వారి జీవితంలో మనశ్శాంతి లేదు. అందరూ కూడబలుకుని అనుకున్నారంటే, ఈ విగ్రహాలకన్నిటికంటే, ఈ దేవుళ్ళందరికంటే, ఈ ముక్కోటి దేవతల కంటే ఇంకొక ఎవడో ఉన్నారా, వాడు మనల్ని పూజిస్తడం లేదని, ఒకవేళ మన తెగులు కానీ, మన అనారోగ్యాలు కానీ, మనకున్న కష్టాలు కానీ, ఇబ్బందులు పోవడం లేదేమో, మనం ఓ పని చేద్దాం. ఇన్ని విగ్రహాలు అలాగే పెట్టాం కదా, ఒక ఖాళీ గుడి కూడా కడదాం. ఖాళీ గుడి కట్టి ఏ విగ్రహం పెట్టడానికి లేదు, అన్నీ పెట్టేస్తాం. ఇప్పుడు ఏం చేద్దాం? దాని మీద ఒక రాత రాద్దాం. ఏమని రాద్దాం? తెలియబడని దేవుడా. ఎవరో ఉన్నారు, ఇంకా మనకు తెలియనివాడు దేవుడు ఎవరో ఉండుంటాడో, వాడిని పూజిస్తేనే కానీ మన రోగాలు పోవో, వాడిని పూజిస్తేనే కానీ మనకు జబ్బులు పోవో, వాడిని పూజిస్తేనే కానీ మనకు పిల్లలు పట్టరు అన్న ఆలోచన కలిగి వారు ఏం చేస్తారంట, ఆ ఊరు మధ్యలో ఒక గుడి కట్టి, ఆ గుడిలో ఖాళీగా పెట్టి అందులో ఒక పేరు రాసి తెలియబడని దేవుడు అని చెప్పి మొక్కడం మొదలు పెట్టారంట వీళ్ళందరూ. ఏమి దేవుడు అంటండి? తెలియబడని దేవుడు. ఇంకో దేవుడు ఎవరో ఉన్నారు, లేకపోతే మనకు స్వస్థత పడకపోవడం ఏంటి, స్వస్థత కలగపోవడం ఏంటి? ఎన్నో నైవేద్యాలు అర్పిస్తున్నాం, టెంకాయలు కొడుతున్నాం, అరటిపళ్ళు కొడుతున్నాం, పొర్ల దండాలు పెడుతున్నాం. ఉదయకాల సమయంలో 4ంటికే సన్నీళ్ళు స్నానం చేసి వచ్చి పత్రాలు, పుష్పాలన్నీ కూడా సమర్పించుకుంటున్నాం. ఎందుకు మనకు స్వస్థత కలగడం లేదంటే, తెలియబడిన దేవుడు ఎవరో ఉండుంటారని ఒక పెద్దోడు చెప్తే వెళ్ళి ఒక గుడి కట్టేసి దాంట్లో ఓ పేరు తెలియబడిన దేవుడా నీకు మేము పూజ చేస్తున్నాను, పూజలు చేయడం మొదలు పెట్టారు. అపోస్తలుడైన పౌలు గారికి అర్థమైపోయి వీళ్ళకి ఎలాగ సువార్త చెప్తావా అని వచ్చిన కానీ మొదలు బయలుదేరి కానిచ్చి ఆలోచన చేసుకుంటూ ఏథెన్స్ గ్రామంలోనికి బయలుదేరి వచ్చాడు. ఏథెన్స్ గ్రామంలో విగ్రహాలతో నిండిపోయినటువంటి దేశం అది. విగ్రహాలన్నిటి కూడా పూజించేవారు, విగ్రహారాధికులు అందరూ కూడా ఎలాగ సువార్త చెప్పాలి ప్రభువా, వీళ్ళకి ఎలాగ నిన్ను ప్రకటించాలి, ఎలాగ నీ సువార్తను వీరికి వినిపించాలి అనుకుంటూ అపోస్తలుడైన పౌలు గారు వస్తూ ఏథెన్స్లో అడుగుపెట్టేసరికి అన్ని చూశాడు. ఊరంతా తిరిగి చూసిన తర్వాత మధ్యలో ఈయనకి దేవుడు చూపించాడు. ఇదిగో తెలియబడిన దేవుడు అని వాళ్ళు పూజిస్తున్నారు కదా, ఆ తెలియబడిన దేవుడు నేనేం చెప్పి వారికి ప్రకటన చేయమని దేవుడు పౌలు గారికి చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు పౌలు గారు అక్కడ నుంచి, ఏయ్ ప్రజలారా రండి, ఇక్కడ గుడి కట్టారు చూశారు కదా, ఈ గుడిలో ఒక పేరు రాశారు చూశారు కదా, ఏంటది? తెలియబడిన దేవుడు. ఎవరనుకున్నా తెలియబడిన దేవుడు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారని సువార్త ప్రకటించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు చెప్పాడు సువార్తను. నిజమే, మనం ఎంత మొక్కినా ఎంత చేసినా సజీవం లేని వాళ్ళలో ఏముంటుందండి? సజీవుడైన దేవుళ్ళలో ఉంటుంది శక్తి, సజీవుడైన దేవుళ్ళలో ఉంటుంది మహిమ. ప్రియమైనవారా, ఈ రాత్రి ఆయన ఆదుకునే దేవుడు ఆదుకుంటాడు, జయమునిచ్చు దేవుడు విజయాన్ని కలిగిస్తాడు, స్వస్థపరిచే దేవుడు స్వస్థతనిచ్చాడు. రెండవది, ఆయన సజీవుడైనటువంటి దేవుడు, నిత్యము మనల్ని చూస్తున్నవాడు, నిత్యము మనల్ని కనిపెట్టేవాడు, ఆయన కాపాడువాడు, కునుకడు నిద్రపాడా. ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకుడు నిద్రపాడు. ఈ రాత్రి మనము దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుని యందు నమ్మిక ఉంచి, ఆయన మాటల యందు మనము నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచినట్లయితే ప్రియమైన బిడ్డలారా, శ్రమల నుంచి నిన్ను తప్పించి ఆదుకునే దేవుడు. అలాగే జయాన్ని ఇస్తాడు, ఆపదలు వచ్చినప్పుడు జయాన్ని ఇస్తాడు. అలాగే నేను స్వస్థపరుస్తాడు, అనారోగ్యం స్వస్థపరుస్తాడు. మూడవది, ఆయన నీకు తోడుగా ఉండేటువంటి నిత్యమైన దేవుడు అనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అటు రీతిగా దేవునితో ఉంటూ, దేవునితో నడుస్తూ దేవుడు ఇచ్చేటువంటి ఆశీస్సులు పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.
ప్రార్థన చేసుకుందామండి. నీతో ఉంటాడు, నీలో ఉంటాడు, నీ వెళ్ళి మార్గములో తోడై ఉంటాడు, విడుదలనిస్తాడు, రక్షణనిస్తాడు, పాపము నుండి విడిపించి తన రాజ్యమునిస్తాడు. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే, నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే, నమ్మిన వారిదే యేసయ్యా రాజ్యమే. దేవునికి స్తోత్రములు తండ్రి. ఎంతవరకు నేను కూడుకులవ్వండి, మాతో ఉండి మాతో మాట్లాడినందుకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నేను ఆదుకున్నవాడవు, విజయం ఇచ్చేవాడవు, ఆపదలోంచి విడిపించినైనా మాకు స్వస్థతనిచ్చే గొప్ప దేవుడవు తండ్రి. ఈ రాత్రి నీ బిడ్డలమైన మాతో మీరు మాట్లాడి నైనా మీ బిడ్డలమైన మమ్మల్ని ఆదరించి నేను నీ వాక్కు చేతనైనా మీ శక్తి చేతనైనా ప్రభా మమ్మల్ని ఆదరించడానికి, మాకు విజయాన్ని ఇవ్వడానికి, మమ్మల్ని స్వస్థపరచడానికి నీకు వచ్చినటువంటి యేసయ్య నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. కూడి వచ్చిన సంఘాన్ని సంఘ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నైనా. వారి శ్రమలలో వారు మొరబెట్టగా ఆయన వారిని విడిపించినటువంటి వాగ్దానం ప్రభా ఈ రాత్రి కాల సమయం నీ బిడ్డలమైన మా అందరి ప్రభు నెరవేర్చండి. ఏ బిడ్డైతే ఈ రాత్రి ప్రభా నీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నారు, ఎవరైతే ఈ రాత్రి కాల సమయం ఉంది నీ సన్నిధానంలో ప్రభా ఈ ప్రార్థనల పాలు పంపులు పొందారు, వారి జీవితంలో వారి బ్రతుకులు ఉంటే ప్రతి శోధన, ప్రతి సమస్య, ప్రతి ఇరుకు, ప్రతి ఇబ్బంది నుంచి వారిని విడిపించండి. వారిని ఆదుకోండి నైనా. వారికి నేను శ్రమల నుంచి విజయాన్ని కలిగించండి, అలాగే వారిని స్వస్థపరచండి, ఆరోగ్యం దయచేయండి నైనా. ఈ లోకంలో ఎంతకాలం బ్రతికినా ఈ లోకం విడిచి వెళ్ళవలసిన పరలోక రాజ్యానికి చేరేంత వరకు నీ బిడ్డలకు నైనా మీరే తోడుగా ఉండి, కాపుదలకు ఉండి నైనా మీ పరిశుద్ధాత్మ శక్తిని వారికి కంచిగా వచ్చి కాపుదల దయచేసి వారి జీవితాలలో ప్రభునైనా నీ పరలోక రాజ్యంలో నీతో పాటు ఉండే భాగ్యం వారికి దయచేయండి. ఈ రాత్రి కూడి వచ్చిన సంఘాన్ని సంఘపడిని జ్ఞాపకం చేసుకున్నైనా, అలాగే మా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఇంటిని, ప్రతి గృహాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎవరైతే ఇరుకులు ఇబ్బందులు ఉన్నారు, ఎవరైతే సోదరులు ఉన్నారు, అస్వస్థలు ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నారు, వారిని అందరూ ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. నైనా నీ రక్షణ కంటే గొప్ప భాగ్యం లేదనైనా, నీ రక్షణ కూడా వారు పొందుకోవడానికి కృప చూపించండి. రక్షింపబడిన ప్రతి ఒక్క బిడ్డ చుట్టూనైనా మీరే కంచి వేసి మీ ఆత్మను కాపుదలకు ఉంచుతున్న సత్యాన్ని వారు కూడా తెలుసుకోవడానికి కృప చూపించండి. ఈ లోకాన్ని విడిచిన తర్వాత నరకానికి వెళ్లకుండా అయినా పరలోక రాజ్యములో వారు ఉండేలాగున నిత్య సంతోషమైన రాజ్యములో, ఆనందకరమైన రాజ్యములో, సంతోష సమాధానం కలిగిన రాజ్యములో, ఆకలి దప్పికలు లేని రాజ్యములో వారు కూడా ఉండడానికి నీ కృప చూపించండి తండ్రి. ఈ రాత్రి నీ బిడ్డలమైన మమ్మల్ని అందరూ కూడా మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన బిడ్డల బట్టి స్తోత్రాలు, రానటువంటి బిడ్డల గురించి నన్ను ప్రార్థిస్తున్నాం. వారి కొన్ని ఇరుకులను బట్టి, ఇబ్బందులను బట్టి నేను ప్రభువా వారి కొన్ని అవసరం విడుదల కలిగించి రేపటి తిరుమల నీ సన్నిధానంలో వారు నేను ప్రభువా నిన్ను స్తుతించే భాగ్యం వారికి కూడా దయచేయండి. కూడా వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలందరూ కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. మీరే కాపాడి, భద్రపరిచి, ఆదరించి, అలాగే ప్రభు విజయాన్ని ఇచ్చి అయినా స్వస్థపరిచి నీ కృపతో వారిని నింపమని రాత్రి ప్రభునైనా నీ బిడ్డల మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకుని అయినా నీ సన్నిధానం మమ్మల్ని ఆశీర్వదించి దీవించమని నీ బిడ్డలు ఈ సమయం ఇంటికి వెళుతుండగా నీ సన్నిధాన ఆశీర్వాదంతో నింపండి. వారి గృహాల చుట్టూ మీకు కంచి వేసి కాపుదలు దయచేయండి. నీ పరిశుద్ధాత్మ అగ్నిని కంచిగా వేయండి తండ్రి. వారి గృహాలలో ప్రభుని సంతోష సమాధానం దయచేయండి. ఏ విషయంలో అయితే సాతాను వారు వినిపిస్తున్నాడో, ఏ విషయంలో అయితే సాతాను వారి జీవితంలో సంతోషాన్ని తీసివేశాడో ఆ సంతోషాన్ని మరలా నీవు దయచేదువుగాక, ఆ ఆనందాన్ని మరలా వారికి దయచేదువుగాక, వారి కుటుంబంలో సంతోషాన్ని మరొక్కసారి దయచేదురుగాక, ఈ లోకంలో నిబిడలుగా జీవించే భాగ్యం వారికి ఇచ్చుదురుగాక, వారికి ఉన్నటువంటి ఆర్థికమైన ఇబ్బందులు, చిరుకుల నుంచి వారిని విడిపించుదురుగాక, వారిని స్వస్థపరిచి నీ పరలోక రాజ్యానికి వారసులుగా వారిని మీరు తీర్చిదిద్దుదురుగాక. ఈ రాత్రి నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని దీవించమని వాడిని దోసరం మరుగుపరిచి, దోసరం ముఖాంతరం మాట్లాడిన ప్రతి మాట కూడా
మీరు పరిశుద్ధపరిచినైనా నీ బిడ్డల జీవితంలో హృదయాలు ఫలింపచేయమని చేసిన ప్రార్థన పాదచాన్ని చేర్చుకోవాలి. యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమును ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభుత్వ పర్యంతము సంగమునకును మనకును సదాకాలము తోడు నీడగుండునుగాక. ఆమేన్. అందరూ చెప్తామా? యేసు రక్తమే ఇచ్చేం, ప్రభు యేసు రక్తమే ఇచ్చేం, యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.